Hello everyone, welcome back to Amma and అండ్ Chinnu's చిన్నూస్ journal. జర్నల్. సో సంక్రాంతికి ముందు మేము ఎంత హడావిడిగా ఉన్నాము అనేది ఈ వీడియో మొత్తం. సో మార్నింగ్ అమ్మ ఎర్లీగా లేచి అమ్మకి వర్క్ ఉంటే అది ఫినిష్ చేస్తుంది, నేనేమో అమ్మని వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది రికార్డ్ చేస్తున్నట్టయితే నాకు అస్సలు తెలియదండి. బట్ అమ్మ ఎంత కష్టపడింది వెళ్ళే ముందు రోజు అని నేను రికార్డ్ చేయాలని రికార్డ్ చేశాను. ఎందుకంటే దాని ముందు రోజు నేను నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో నేను లేట్గా లేచాను, బట్ అమ్మ మాత్రం ఎర్లీగా లేచి చాలా కష్టపడింది. ఆ రోజు ఎంత హడావుడి అంటే నైట్ మాకు 11 కల్లా ట్రైన్ ఉంది. నేను మార్నింగ్ 7 నుంచే కటింగ్ స్టార్ట్ చేశాను. నాకు వర్కర్స్ వచ్చేస్తున్నారు. ఆ రోజు మాస్టర్ అయితే రాలేదు. మొత్తం కటింగ్ అంతా కూడా నా మీద పడింది. నేను వంట చేస్తున్నాను చూడండి. అప్పుడు టైం మాకు 3 o'clock అయింది. నేను 3కి రైస్ పెట్టి అది బిర్యానీ చేస్తున్నాను అనమాట. 3 కల్లా అంటే ఎంత లేట్ అయిందో ఆలోచించండి. నేను టేప్ కూడా మెల్లోనే వేసేసుకున్నాను. అది కూడా నాకు తెలియదు, నేను మర్చిపోయా టేప్ నా మెల్లో ఉందని. నా దగ్గర అయితే స్టిచ్చింగ్ 2 మెంబర్స్ ఉన్నారు. అదే రోజు కటింగ్, అదే రోజు స్టిచ్చింగ్, అదే రోజు కొరియర్. ఎంత హడావుడి అంటే నాకు ప్రతి సంక్రాంతికి ఇలాగే ఉంటుంది నా లైఫ్ స్టైల్. చిన్ను అంటూ ఉంటుంది, అమ్మ మార్చుకో అమ్మ, ముందు రోజే చేసుకో అమ్మ, కానీ అదైతే అస్సలు జరగదండి. అండ్ ఆ రోజు మన ఇల్లు ఎంత హారబుల్గా ఉందంటే ఇల్లు మొత్తం బట్టలే ఉన్నాయి. క్లీన్ చేయడానికి కూడా చాలా చిరాకు అనిపించింది. సో నేనే అమ్మ ఎలాగో బిజీగా ఉంది కాబట్టి నేనే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఇంకా కటింగ్ ఇదే హడావుడి అయిపోయిందండి. నాకు నా దగ్గర 2 మెంబర్స్ ఉన్నారు వర్కర్స్. వాళ్ళు కటింగ్ చేసి నేను ఇచ్చేస్తే వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటారు, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. అండ్ చీచోకు కూడా అమ్మకి చాలా హెల్ప్ చేసింది. మార్నింగ్ నుంచి అమ్మతోనే ఉంది, అమ్మ అడిగిన పని అంతా చేసింది. సో అక్క హెల్ప్ లేకపోతే ఇంత త్వరగా అయ్యేది కాదు. ఇది సెకండ్ టైం అమ్మ కొరియర్ ఇవ్వడం. ఆ రోజు కొరియర్స్ అయితే చాలామంది ఉన్నారు. కస్టమర్స్ అయితే అడిగారు 2-3 days ఉంటారా, వెళ్ళిపోతున్నారా అంటే సండే కదా ఈరోజే వెళ్ళిపోతున్నాం మేము అనేసరికి వాళ్ళ లొకేషన్ సెండ్ చేయడం, నేను ర్యాపిడో బుక్ చేసి పంపించడం. ఇవన్నీ వీడియోస్ నాకు తెలియకుండానే తీసిన తనైతే. నెక్స్ట్ ఏంటంటే ఊరు వెళ్ళే ముందు 4-5 days ముందే మన లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టేసుకుంటే మనకి హడావుడైతే ఉండదు. కానీ ముందు 10th నేమో చిన్నుకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, 10th రిహార్సల్స్, నెక్స్ట్ నా వర్కర్స్, నా కస్టమర్స్ రావటం, ఎప్పుడు కూడా ప్యాకింగ్. ఏ రోజైతే మేము ఊరు వెళ్తామో అదే రోజు మేము ప్యాక్ చేసుకోవడం జరుగుతుంది. నాకు సూట్ కేసు లాక్ అయితే పట్టలేదు. చిన్ను వచ్చి దాని మీద కూర్చుంటే కానీ ఆ లాక్ సెట్ అవ్వలేదు. అంటే నేను లావుగా ఉన్నాను అంటున్నావు కదా? లేదు నువ్వు లావు కాదు నాన్న, నాకు అది కుదరలేదు. అలా వెయిట్ నాకు రాక మళ్ళీ ఫీల్ అవుతుందండి, నేను వెయిట్ ఎక్కువైపోయాను అందుకే కదా సూట్ కేసు లాక్ పడింది అని చెప్పేసి. తర్వాత తను ఆడుకోవటం అలా జరిగింది. ఈ హడావుడిలో మేముంటే నా కస్టమర్ ఒక చిన్న బేబీ కుక్క, ఆ కుక్క బ్రీడ్ ఏంటన్నా టాయ్ పూల్, ఆ చిన్న బేబీ అంట 50 days అయిందంట అది పుట్టి. వాళ్ళు కొనుక్కున్నారు. మళ్ళీ ఆ ఫ్యామిలీ వచ్చింది నాకు ఈ హడావుడిలో. ఇంకా మళ్ళీ కాసేపు దాంతో ముచ్చట. అది మా ఇల్లంతా తిరిగి ఫుల్ సందడండి. ఆ బుజ్జి పాప చూడండి, అది ఎత్తుకోవటం చాలా చిన్న క్యూట్గా ఎంత ముద్దుగా ఉందంటే ఆ కుక్క పిల్ల అంత ముద్దుగా ఉంది. ఆ బేబీ అండ్ వాళ్ళ బ్రదర్ అంతే ముద్దుగా ఉన్నారు. దాన్ని ఫస్ట్ నాకు ఇస్తే నేను ఫస్ట్ భయపడ్డా, కానీ అది ఏం చేయట్లేదు, జస్ట్ ఒక డాల్లో ఉంది, చిన్న బొమ్మ టెడ్డీ బేర్లో అనిపించింది నాకు అది చూస్తుంటే. ఈ డాగ్ పేరు చార్లీ. ఇది మన హ్యాండ్ సైజ్ అంతే ఉంది. ఈ బేబీ చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ బ్రీడ్ హైట్ కూడా ఎక్కువ పెరగదంట. సో ఇట్ వాజ్ రియలీ క్యూట్.
మళ్ళీ బస్కి ఇవ్వాల్సిన పార్సల్ ఒకటి రెడీ చేస్తున్నాను. అప్పటికే మాకు 6 అయిపోయింది. ఇంక మా అన్నయ్య కాల్ చేసా, బస్కి ఇచ్చి అదే ఆర్టీసీకి ఇచ్చి నువ్వు పంపించేరా అని చెప్పేసి మా అన్నయ్య ప్యాక్ చేస్తూ ఉన్నాడు. మా హడావుడ మాదండి. ప్రతిసారి అనుకుంటాను ఈసారి ఇలా జరగొద్దు, ముందే చూసుకుందాం అనుకుంటాను. కానీ ఎప్పుడూ ఇదే టైపు నాదైతే. పెళ్ళి రోజునే అన్ని పనులు కూడా ఉంటాయి. మధ్యలో అదిగో ఆ కుక్కపిల్ల సందడి ఒకటి మమ్మల్ని ప్యాక్ చేసుకొని ఇవ్వకుండా ఆ బుజ్జిది పట్టుకొచ్చి ఆ బాక్స్ మీద పెట్టింది. మళ్ళీ ముచ్చట్లు దాంతో నన్ను అడ్రస్ కూడా రానివ్వట్లేదు. అదైతే నెక్స్ట్ ఆ పార్సల్ ఏంటంటే తణుకు వెళ్ళాలి, ఒక పార్సల్ వచ్చి మల్కీపురం వెళ్ళాలి, అది కూడా పంపించేసాను. 7 అవుతుంది. మేమైతే అసలు రెడీ కాలేదు. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, తినాలి, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మెట్రోకి వెళ్దాంలే, త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నాము. సరే అని చెప్పేసి ఇంకా నా హడావులో నేనున్నాను. నా కస్టమర్స్ అయితే సాటర్డే సండేనే వస్తారు. సాటర్డే నేను కొంచెం చిన్న ప్రోగ్రాంలు మేము మొత్తం జేఎన్టీలోనే ఉన్నాము. ఆ రోజు ఎవరిని రావద్దని చెప్పాను. నెక్స్ట్ డే మాత్రం నేను 5 వరకే ఉంటాను. 5 లోపు రండి అంటే కొంతమంది వచ్చారు, తీసుకెళ్లారు. కొంతమంది అయితే మాత్రం చెప్పేస్తారన్నమాట, మేము లొకేషన్ పంపిస్తాము, ర్యాపిడో పంపించేయమని చెప్పేసి. హడావిడండి. ఇంచుమించు ఒక 10 పార్సల్స్ పైనే అలా పంపించాను నేను ఆ రోజైతే. చాలా మెంటల్ టెన్షన్ అనమాట. నెక్స్ట్ అదే రోజు ఒక కస్టమర్ వచ్చారు, అక్క ప్లీజ్ అక్క రేపు ఒక డ్రెస్ ఇవ్వాలి, నువ్వు మాస్టర్ చేతి కటింగ్ చేయించి కుట్టించి అన్నారు. మాస్టర్ అయితే 4 days రానని చెప్పాడు. మళ్ళీ కూర్చుని అమ్మకి లైనింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఆ డ్రెస్సెస్ అన్నీ కట్ చేసి మా గుఫ్రాన్కి అయితే ఇచ్చేసాను. నైట్ 8:30 అండి. లాస్ట్ మినిట్ వరకు కూడా నేను కటింగ్స్ చేస్తూనే ఉన్నాను. ఇంకెప్పుడు రెడీ అవ్వాలి. చిన్ను ఏమో నా మీద అరుస్తూ ఉంది, టైం సరిపోవట్లేదమ్మా, నడమ్మా అని చెప్పేసి. లాస్ట్ ఇంకా రెడీ అవ్వామండి. 9 అవ్వింది. సో మేము యాక్చువల్లీ 9కే స్టార్ట్ అవ్వాం, ఎందుకంటే లేట్ అవ్విద్ది అనుకున్నాం. ట్రైన్ 11కి ఉన్నా. బట్ నేను మ్యాప్స్లో చూస్తే ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి మెట్రోకి వెళ్ళకుండా డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అండ్ రోడ్స్ కూడా ట్రాఫిక్ ఎక్కువ లేదు. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అని. బట్ ఏమీ లేదు. ఫస్ట్ టైం అండి ఇలా ట్రాఫిక్ లేకుండా ఉండడం. ఎప్పుడు కూడా 9కి స్టార్ట్ అవుతే మేము రామోజీ ఫిల్మ్ సిటీ దాటేసరికి తెల్లవారుజామున 4-5 అవ్వేది. భోగి రోజు హాఫ్ డే లేట్గా వెళ్ళి వాళ్ళు ముందు రోజు బయలుదేరితే, అందుకని చెప్పేసి 2 days ముందే మేము ఈసారి బయలుదేరాము. మెట్రోకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళాలి అనుకున్నాం కానీ అస్సలు ఫుల్ ఖాళీ అండి. మేము సేమ్ ఎప్పుడు ఎలా వెళ్ళాలో అలాగే 45 minutesలో మేము స్టేషన్కి వెళ్ళిపోయాం. చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము అనుకున్నాం ఇద్దరం కూడా. రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. సో రైల్వే స్టేషన్కి మేము 10కే వచ్చేసాము. ఏం చేయాలో తెలియలేదు అసలు. సో నేను అమ్మ కూర్చుని వెయిట్ చేస్తున్నాము. నాకు టైం పాస్ అవ్వకపోవడం వల్ల నేను వీడియో గేమ్స్ ఆడుతున్నాను. ఇది నా ఫేవరెట్ గేమ్ రోబ్లాక్స్లో. ఐఎమ్ ఆల్వేస్ ఒబ్సెస్డ్ విత్ రోబ్లాక్స్. నాకు రోబ్లాక్స్ అంటే చాలా ఇష్టం. అది ఆడుకుంటూనే ఉందండి. నేను 1.5 hours అలా చూస్తూ ఉన్నా అందరినీ. మొత్తం స్టేషన్ కూడా ఫుల్ ఖాళీ. సండే సాటర్డే రావటం వల్ల మొత్తం జనాలు అందరూ కూడా ఫ్రైడే నైటే వెళ్ళిపోయారంట. మొత్తం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఎవ్వరూ లేరు, మొత్తం ఆంధ్ర వచ్చేసారు. ఎంత వర్క్ ఉన్నా ఎంత బిజీలోనైనా కానీ పలానా టైంకి ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే మాత్రం 4-5 రోజుల ముందే ప్యాక్ చేసుకుని పెట్టుకోండి. వెళ్ళే ముందే హడావుడిగా మాత్రం అస్సలు ప్యాక్ చేసుకోవద్దు. నేనైతే చాలా 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 టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ తట్టుకోలేకపోయానమాట. ఎంత అంటే హెవీ తలపోటు. ఇంకా దానివల్ల ఒక 2-3 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ట్రైన్ ఎలా దిగాము, ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము కూడా పోస్ట్ చేస్తున్నాము. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. అండ్ మీ సంక్రాంతి జర్నీ కూడా కామెంట్లో టైప్ చేయండి.